మనం చూడబోయే ఫస్ట్ టాపిక్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మూసీ ప్రక్షాళన, బనకచర్లపై అభ్యంతరాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వీటన్నిటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, నిధుల కేటాయింపు, అనుమతుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నారు ముఖ్యమంత్రి. వాటికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, ఏవైనా ఇతర జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణకు అవకాశం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారులకు శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. 2036 ఒలింపిక్స్ గేమ్స్కి భారతదేశం ఆతిథ్యం ఇస్తే 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరిగా రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ కేంద్రం ఆమోదం తెలపలేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాల నిర్మాణం పైన కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా ఆయన ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా బనకచర్ల అంశంపై మరోసారి తెలంగాణ అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు ముఖ్యమంత్రి. అయితే కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు నిధులు ఇచ్చామని చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి. నిధుల లభ్యతతో పాటు ప్రాజెక్టుల అమలుకు పర్యావరణ, అటవీ, కేంద్ర జల సంఘం అనుమతులు చాలా కీలకం. ఈ అనుమతులు రాకపోవడం వల్లే చాలా ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ఈ క్లియరెన్స్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరోవైపు గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపైన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలు జరుపుతోంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రాధాన్యతలు మారడం, కొన్ని ప్రాజెక్టుల్లో డిజైన్ల మార్పులు, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల పంపిణీ వివాదాలతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, డిండి, సీతారామ, దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులు అనుమతులపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీటితో పాటు అనేక చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులు, కీలకమైన అనుమతుల్ని వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి కేంద్రం తెలంగాణకు అన్నీ ఇచ్చేసామంటోంది. తెలంగాణ ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయని ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలవాల్సి వస్తుంది. సో నిజంగా కేంద్రం అన్నీ ఇచ్చేసిందా? ఇదే విషయంపై మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. అలాగే బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా ఉన్నారు. నమస్తే అండి ప్రేమేందర్ రెడ్డి గారు. నమస్తే అండి ఆది శ్రీనివాస్ గారు. నమస్తే. ముందుగానే శ్రీనివాస్ గారి దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు, ఏంటి ముఖ్యమంత్రి టూర్లో ప్రధానాంశాలు ఏంటి? తెలంగాణకు రావాల్సినవి సాధించుకోవటానికేనా? 100% అందులో ఏమనుమానం అక్కర్లేదు. ఈరోజు వెళ్ళిన రోజే క్రీడా శాఖ మార్చిన వారు కలవడం జరిగింది. ఖేలో ఇండియాలో భాగంగా వచ్చేటువంటి 2036కు సంబంధించినటువంటి ఖేలో ఇండియాలకు సంబంధించిన దానిలో 2 ఈవెంట్లను తెలంగాణకి ఇవ్వాలని కోరడం మీరందరూ చూసారు. ఈ మధ్యలో తెలంగాణలో కూడా ఒలింపిక్స్ లో బంగారు పథకం తీసుకురావడానికి 140 కోట్లు ఉన్నటువంటి జనాభా దేశానికి బంగారు పథకాల్లో 1వ వారంలో, రజత పథకం వచ్చినప్పుడు కూడా 1వ వారం వస్తున్న సందర్భంలో మన తెలంగాణ నుంచి కూడా ఈసారి వచ్చేటువంటి ఒలింపిక్స్ లో
తెలంగాణ నుండే బంగారు పథకాలు సాధించే విధంగా ఉండాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం కానీ, సీఎం కప్ పేరిట క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని చూసి ఇటీవల వారి ప్రసంగాల్లో కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడిన తీరు చూసినాం. దాన్ని అమలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నంతో పాటు ప్రధానంగా ఈ మెట్రో రైలు సంబంధించిన రెండో దశ కానీ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అనుమతులు, ఆర్థిక అనుమతులు ఇవ్వకపోవడం వల్ల, వారు ఆర్థిక అనుమతులు ఇస్తే మనం వెంటనే భూసేకరణ పనులు వెంటనే చేపట్టినట్టయితే రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల కూడా మరింత మనం అభివృద్ధి పత్రంలో పోవడానికి చక్కటి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశమే కానీ, ఈరోజు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా ఈరోజు పర్యావరణ అనుమతులు కానీ, అటవీ శాఖ అనుమతులు కానీ, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఈ విధంగా ఇప్పుడే మీరు చెప్పిన అనేక ప్రాజెక్టుకు సంబంధించినటువంటివి కేంద్రంతో ఏవైతే అనుమతులు రావాలో వాటిని తీసుకురావడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ టూర్ కొనసాగుతుందని చెప్పి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దాంతో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి అనుమతులు వేగంగా ఏ విధంగా అయితే ఇస్తుందో ఆ విధంగానే తెలంగాణకు కూడా ఇవ్వాలని పునర్విభజన చట్టంలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి ఏవైతే చట్టంలో ఉన్నటువంటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న కూడా ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం స్నేహస్తం అందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో అసెంబ్లీలో మాట్లాడుతూ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. మీరు అభివృద్ధిలో అవకాశాలు తీసుకుని వచ్చే క్రమంలో మా వంతు సహకారం ఉంటుందన్నమాట అనేక సందర్భాలు చెప్పిన. ఆదిలాబాద్ లో అసలు ఎలా ఉంది కేంద్రం నుంచి సహకారం తెలంగాణకు ఎలా ఉంది? లేదు, ఇప్పుడు మనం 46 రూపాయలు ఇస్తుంటే, మనం రూపాయి ఇస్తుంటే 46 పైసలు వస్తున్నాయి మనకు. అదే ఉత్తరప్రదేశ్ రూపాయి ఇస్తే 3 రూపాయలు ఇస్తారు, బీహార్ రూపాయి ఇస్తే 7 రూపాయలు వస్తుంది తిరిగి. అంటే మన ధనిక రాష్ట్రంగా ఉందనేటువంటి క్రమంలో వస్తుందా, వాళ్ళ ఏ లెక్కన ఇస్తున్నారో తెలియదు. కానీ ఆ ఉన్న డబ్బును కూడా ఇచ్చే క్రమంలో ఈ అనుమతులను కూడా వెంట ఇస్తే బాగుండు అనేది మా ఆలోచన. గత ప్రభుత్వం ఘర్షణాత్మకమైన దూరంలో వెళ్ళడం వల్లే నష్టపోయింది తెలంగాణ చెప్పి అనేటువంటి సందర్భం అనేక సందర్భాలు ఉటంకించడం. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన ధోరణితో పోకుండా స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు వెళ్ళాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తున్నాం. బనకచెర్లకు సంబంధించి మీరు చూసారు, బనకచెర్లకు సంబంధించిన అంశంలో తెలంగాణకి ఇబ్బంది ఏదైతే 968 టీఎంసీలు గోదావరిలో మేమైతే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందో, రోజు మిగులు జలాలు, వరద జలాల అంశం పక్కన పెడదాం. ముందుగా నికర జలాలకు సంబంధించిన అంశంలోనే మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలకి సీతమ్మ సాగర్ కానీ వీటికి అనుమతులు ఇవ్వాలని చెప్పి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వదని చెప్పే క్రమంలో ఆబ్జెక్ట్ చెప్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా వైపు చూడమంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లలో కింద వైపు రోజు 2 టీఎంసీలు చెప్పి డిపిఆర్ లో కనిపిస్తున్న 3 టీఎంసీలు ఇంకా అనధికారికంగా తెలుసు 4 టీఎంసీల వరకు తీసుకుపోయే విధానం కాలువలు దౌతులు చెప్పని మనం గూగుల్ మ్యాప్ లో చూస్తున్నాం. ఇవి ఆందోళనకరమైన అంశమే. బనకచెర్ల రేపు పూర్తి అయితే రేపు మనకి ఎడారిగా మారే ప్రమాదం ఉంటుంది అనేటువంటి ఏది చెప్తున్నావు దాన్ని కూడా ఆపడానికి కోసం ప్రయత్నం చేయమని చెప్పనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి నీటి కేటాయింపుల గురించి తెలుగు రాష్ట్రాలు 2 కేంద్రం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ బనకచెర్ల విషయంలో మాత్రం పూర్తి అనుమతులు ఏమీ రాలేదు అని కదా చెప్తున్నారు. దీని ఏమంటే బనకచెర్లకు ఇంకా అనుమతులు రాలేవు. కానీ వాళ్ళు ఆల్రెడీ అనుమతులు ఎలాంటివి రాకముందే, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు రాకముందే వారు బాదరగా ఆర్థిక శాఖ అనుమతులు కావాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము ఆందోళన చెందేది అక్కడే. అందుకే మనం ఆబ్జెక్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గోదావరి రివర్ బోర్డు దగ్గర ఆబ్జెక్ట్ చెప్పినాం. కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ దగ్గర కూడా మనం ఆబ్జెక్ట్ చెప్పినాం. మా ఇక్కడ ఏదైతే 968 మిగులు జలాలు మనకు నికర జలాలపైన పంపిణీకి పూర్తి కాలేదు. వాళ్ళే ఉంటున్నారు మిగులు జలాలు, వరద జలాలు సముద్రం పోతున్నాయి తీసుకొని తప్పే ఉందండి. ఒకవైపు బనకచెర్ల ఆశీర్వాస్ గారు నేను అడిగేది ఏంటి అంటే ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం అలాగే చేస్తుందా? తెలంగాణకు ప్రాజెక్టులు ఆలస్యం చేయడం, ఇవ్వాల్సినవి సహాయం అందించకపోవడం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఆలస్యం చేస్తున్నా చెప్పని ఆరోపణ చేయడం కంటే ఆలస్యం జరుగుతుంది, జాప్యం వెనుక బతలపోయిందో అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ మాకు కూడా మా ప్రజలకు మా రైతాంగం న్యాయం చేయమని కోరే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. కక్ష సాధింపు అని తర్వాత చెప్తాం. మనం ఇప్పటికీ ప్రయత్నం చేయడం లేదు. మనం స్నేహస్తం ఇస్తున్నాం. మాకు మా తెలంగాణ కూడా మీరు అన్ని ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలనే కోరుతున్నాం. మరి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఓకే, ప్రేమేందర్ రెడ్డి గారు సౌదీ తల్లి ప్రేమను చూపిస్తున్నారా తెలంగాణ పైన? నమస్తే మీకు, అక్కడ డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, ప్రజలకు అందరికీ. అసలు ఇది ఎంత విచిత్రం ఉన్నదంటే ఆడలేక మధ్యలో ఓడ అని ఒక సామెత ఉన్నది. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 17 నెలలు అయితే ఇంతవరకు ఒక్క ప్రాజెక్టుకు పునాది చేసింది లేదు, కట్టింది లేదు. అప్పుడున్న ప్రభుత్వం మొత్తం అవినీతి కూరుకపోయి ఆ ప్రాజెక్టులు మొత్తం అవినీతి కోసం కట్టి అవేమో పనికి రాకుండా పోయినాయి.
వీళ్ళు కట్టులు లేదు, మనం పైన ఉన్నాము. నువ్వు ఎన్ని గోదావరి జలాలంటే అన్ని ముందు ఉపయోగించుకోవచ్చు. ముందు దాని సంగతి చూడు. కృష్ణా జలాలకి ఇప్పటికీ ఆల్రెడీ ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. ఇప్పుడు కృష్ణా జలాలకి ఇప్పటికి 299కి మోసం చేసి బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. మనకు 535 రావాల్సింది 299 ఒప్పుకో. ఆ 299 కూడా వినియోగించే యొక్క దిక్కుతోచని స్థితిలో మీరుండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన వేయడం అని అంటే ఇది ఎంత అంటే సూర్యుని పైన ఉమ్ము వేస్తే మన మీదనే పడ్డట్టు. అసలు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడేంది? మీరు చేయండి, ఏం చేస్తారో మేము పూర్తిగా మీకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంట ఉన్నామని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగుతున్నది ఒకటే, ప్రేమేందర్ రెడ్డి గారు బనకచర్లను ఆపించండి అని అడుగుతున్నారు. బనకచర్లను ఆపించే అంశం తెలంగాణ పరిధిలో లేదు, పరిధిలో ఉంది. నేనేమంటున్నా అంటే బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలతోని ఇద్దరు ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ అని ఒక మీటింగ్ ఉంటది, అది ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో మన వాదన వినిపించచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన వెంట, రాష్ట్ర ప్రభుత్వం వెనుక తెలంగాణ ప్రజల కోసం మేము ఉంటామని మేము స్పష్టంగా చెప్తున్నాం. కానీ నేనేమంటున్నా అంటే రెండో వైపు వాళ్ళెవరో ఇటు తీసుకుపోతుంది అని నువ్వు ఫస్ట్ నువ్వు ఇచ్చంపల్లి ఉన్నది, మన దేవాదులను పూర్తి చేయి. తర్వాత మన మిగతా అన్నిది గోదావరి జలాలు 500 TMCలు పట్టుకొస్తావా, తీసుకురా. మనకున్న కేటాయింపులను ముందు ఉపయోగించే ప్రయత్నం చేయి. దానికి ఎవరు వద్దంటాను? అసలు ఏం చేస్తావు? నీ దగ్గర డబ్బులే లేవు, మొత్తం అప్పులు పాలైపోయిన యొక్క దీంట్లో పైసలే లేవు, నన్ను గోస్తే పైసలు కూడా ఏం రావు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇంతటి దిన స్థితిలో ఉండి చెప్పిన నా 6 గ్యారంటీలు 420 హామీలు గాలికి వదిలేసి వాళ్ళ మాట్లాడుతున్న పరిస్థితిలో దాన్ని తప్పించుకొని ఆ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్పితే కేంద్ర ప్రభుత్వం పైన ఏదో ఒకటి అభాండం వేయడం తప్పితే మరొకటి లేదు. ప్రేమేందర్ రెడ్డి గారు ఓకే, ఇప్పుడు హామీలో అమలు చేసుకునే దిశగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నారు. అది కాకుండా ఏదైతే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సాయం అవసరమో ఆ సాయం వేగంగా వస్తూ ఉందా? ఆ సాయం విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంటుంది? ఇదే అడిగేది. అంతకంటే ఎక్కువ సహాయం ఇవ్వడానికి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికి రోడ్స్ లో గానీ, మిగతా విషయాల్లో గానీ, రైల్వే ప్రాజెక్ట్స్ గానీ చాలా విస్తృతంగా 40 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఎక్కడ కూడా ఆపలేదు. నేషనల్ హైవేస్ సిద్ధంగా ఉన్నాయి. తర్వాత మిగతా యొక్క విషయాల్లో కనీసం మెట్రో రెండో దశ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? డిపిఆర్ సిద్ధమైనప్పటికీ ఐజే సిస్టమ్ ఉంటది. మనం ఊరికే డిబేట్ లో మాట్లాడుకుంటే కాదు. టెక్నికల్ నిపుణులు, తర్వాత గవర్నమెంట్ ఏం జరుగుతుందో మనకు సగమే తెలుసు. మిగతా విషయాలు తెలిస్తే దేశం అంతా కూడా చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనకపోయే దీంట్లో లేదు. ఈ ప్రభుత్వం అదే చెప్తున్నా నేను. ఇప్పుడు వారు అన్నారు శాసనసభ్యులు ఏమంటారంటే వారిది కూడా జాతీయ పార్టీ, గతంలో కూడా ప్రభుత్వం, గతంలో రూపాయి వస్తే తెలంగాణకు మీరు మరి 30 పైసలే ఇచ్చిందా? అసలు మీ ప్రభుత్వము 32% సెంట్రల్ యొక్క పన్నులలో ఇస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ట్యాక్స్ డెవల్యూషన్ లో 42% ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. అసలు మీరు దేశము, సైన్యము, లేకపోతే మిగతాది నేషనల్ హైవేస్, ఇవి రైల్వేస్, ఇవి అక్కర్లేదు. మీరు ఒక ప్రాంతీయ పార్టీ లాగా ఒట్టి గాలి మాటలు మాట్లాడడం తప్పితే మరొకట్లేదు. మీరు నేను ఒకటే అడుగుతున్నా, దానికి ముందు సమాధానం చెప్పండి. తర్వాత మిగతా అంటే ఇప్పుడు రూపాయికి 30 పైసలు ఇస్తాను, 40 పైసలు ఇస్తాను. ఇప్పుడు రాజ్యాంగ సంస్థలు అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి. ఆ రాజ్యాంగ సంస్థలకు అనుగుణంగానే అవి చెప్పిన దాని విధంగానే ఫైనాన్స్ కమిషన్స్ యొక్క డిసిషన్స్ అనుగుణంగానే మోడీ ప్రభుత్వం కూడా చేస్తున్నది. అప్పుడున్న దానికి ఇప్పుడు ఏమన్నా మారిందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా. దద్దమ్మ ప్రభుత్వం కాదేది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దద్దరిల్లిపోయేలా జరుగుతున్నటువంటి స్కీమ్లను చూసిన తర్వాత వాళ్ళ అస్త్రాలన్నీ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర ఏం అస్త్రాలు ఎవరైనా 3 నెలలకి ఊలిపోద్ది అనుకుని ప్రభుత్వం 18 నెలల బ్రహ్మాండంగా సాగుతుంది చెప్పని అక్కస్తో మాట్లాడే మాటలు. దద్దమ్మ ప్రభుత్వం కాదు, పేద ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన. ఓకే అన్న, మీరు చెప్పిందని చెప్తున్నా. ఇందిరమ్మ పాలన మీరు హామీలు ఏవేడి అంటున్నావు అన్న. 11 ఏళ్ళు అయితే మీరు అంతకుముందు ఏటా 2 కోట్లు అన్నారు. 11 ఏళ్ళు 24 కోట్ల ఉద్యోగాలు ఎటువైనాయి. అంతేగా జన్ ధన్ ఖాతా తెరవండి, ధన్ ధన్ ఖాతాలు తెరవండి, ధన్ 15 లక్షల ఖాతాలు వేస్తా ఉన్నారు. ఏమన్నా ఇవన్నీ కూడా మీరు విమర్శించండి, మీరు కూడా విమర్శించండి. ఇక్కడ మీరు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి ఏదైతే పరిపాలన మంజూరు కానీ ఈరోజు అక్కడ ఇచ్చే మీరు అవకాశం ఇచ్చినాక మేము భూసేకరణ కొత్త చెప్పంటున్నాం.
ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పియని చెప్పని కోరుతా ఉన్నాం. అది ఇప్పించి ఏర్పాటు చేయండి. ఈరోజు 2వ దశ మెట్రో రైలుకి సంబంధించినటువంటిది ఇవ్వని కోరుతున్నాం, ఇవ్వండి. ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి అనేక, ఇప్పుడు సీతమ్మ సాగర్ సంబంధించినటువంటి సమ్మక్క సాగర్ సంబంధించినటువంటి అనుమతులు రాలేవు కదన్నా, వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మీ వంతు సహకారం అందించి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి. మేము ఇప్పుడు ఇంతకుముందు నేను విమర్శ చేయాలి మిమ్మల్ని, మీరు మళ్ళీ ఒకసారి తిరిగి చూడండి. మేము ఆశాభావంతో ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారు ఘర్షణాత్మకమైన వైఖరితో ముందుకు పోతలేడు. వారితో ఉన్నటువంటి ఫెడరల్ ప్రభుత్వంలో, మన ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన న్యాయమైనటువంటి వాటాల కోసం, మనకు వచ్చేటువంటి ప్రాజెక్టులకు అనుమతుల కోసం చేసేటువంటి ప్రయత్నంలో వారు దిగి రావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 8 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఇచ్చారు కాబట్టి ఎంపీల బాధ్యత ఉంది. 2 కేంద్ర మంత్రులు వాళ్ళ బాధ్యత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీరు విననప్పుడు, మీరు చేయనప్పుడు తప్పనిసరిగా ప్రజలలో మీ ముందు పెట్టాల్సింది. ఈరోజు మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా విమర్శించే ప్రయత్నం చేసేది ప్రజలలో చెప్పాల్సిందే కదా. మీరు మమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే మేము కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం అది జరిగేటువంటి కార్యక్రమమే. ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళపోతున్నామో మమ్మల్ని అడుగుతలేరు, మా దగ్గరకు వస్తలేరు అంటారు. ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నప్పుడేమో అనుమతిస్తలేరు. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ స్ఫూర్తిగా నిలబడి, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి అన్నారు నరేంద్ర మోడీ గారిని. ఇది విమర్శ కాదు కదా. అన్ని రాష్ట్రాలకు ఒక పెద్దన్న పాత్ర పోషించి న్యాయంగా తెలంగాణ రావాల్సిన వాటాలు ఇవ్వమంటున్నాం. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మేము కేంద్ర మంత్రిగా, సంజయ్ గారు కేంద్ర మంత్రిగా మీ బాధ్యతలు కూడా విస్మరించకుండా మీరు బాధ్యతాయుతంగా మన రాష్ట్రం రావాల్సినటువంటివి ఇవ్వాలని చెప్పని కోరుతుంది. తప్పేం కాదు కదా. పునర్విభజనలో భాగంగా మనకు వచ్చేటువంటి కూడా ఇవ్వమంటున్నాం. మనకచ్చేట్లు ఒకవేళ మీరు ఇట్లా ఆపకపోతే మనకు పూర్తిగా తీర నష్టం తెలంగాణకు చెప్తున్నాం. శ్రీనివాస్ గారు ఆ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. చెప్తున్నా, పునర్విభజనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తున్నది. రైల్వే యొక్క కోచ్ ఫ్యాక్టరీని కాజిపేటలో ఇవ్వడం జరిగింది, ట్రైబల్ యూనివర్సిటీని ములుగులో ఇవ్వడం జరిగింది. అంతకు ముందే ఇచ్చేది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడంలో తాత్సర్యం చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ లో లేకున్నా కూడా ఇచ్చింది. తర్వాత అనేక విషయాలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు ఈ యొక్క టెండర్స్ కూడా పిలవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టుకున్నది, వేగంగా ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే భూసేకరణ ముందే పూర్తయి ఉండాలి. పూర్తి కాకపోతే మొత్తం కాంట్రాక్టర్ రంగంలోకి దిగిన తర్వాత అనేక చోట్ల చూస్తున్నాం మనం, 1-2 ప్యాకేజీలు, లేకపోతే 1 కిలోమీటరో లేకపోతే 1/4 కిలోమీటర్లో అక్కడ వివాదం కనుక ఉంటే మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోతుంది. దానివల్ల వేల కోట్ల రూపాయల యొక్క ఇది పనికి రాకుండా జరగడం లేదు. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనేక రాయగిరి టు యాదాద్రి వరకు MMTSC శాంక్షన్ చేసి ఉన్నది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఇవ్వకపోవడం వల్ల, ఇవ్వకున్నా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసే యొక్క ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి యొక్క అనుమానం లేదు. మాకు ఏ పార్టీ ఉన్నా, ఏ యొక్క రాజకీయమైన దీనికి సంబంధం లేదు. ప్రజల యొక్కతో సంబంధం, తెలంగాణతో సంబంధం, తెలంగాణతో అనుభవం ఉంది. మాకు కూడా ప్రజలు ఓటేసిళ్ళు కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. కాబట్టి గత 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల విలువైన యొక్క ప్రాజెక్టులు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అనేక యొక్క ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కానీ, మిగతా యొక్క నేషనల్ హైవే ప్రాజెక్టులు కానీ, తర్వాత అనేక సెంట్రల్ యొక్క ఇవి ముందుకెళ్తున్నాయి. నేను ఒకటే చెప్పేది, ముఖ్యమంత్రి గారు రాజకీయ యాత్రలు చేస్తున్నారు ఢిల్లీకి. వాళ్ళ యొక్క అంతర్గత విషయాలు బీజేపీ మంత్రులను కలవాల్సిన అవసరం వచ్చింది. అసలు విషయాలు చక్కబెట్టుకోవడానికి పోయి ఇది ఎక్స్ట్రాగా మంత్రులను కలిసి కేంద్రం పైన రాయి కొట్టడం కోసం ఉపయోగించడమే తప్పితే అనేక సందర్భాల్లో మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఇవ్వాలో అక్కడ ఇవ్వండి, ఎక్కడెక్కడైతే మీ ల్యాండ్ ఎక్విజిషన్ చెయ్యాలో. ఇప్పుడు మా జాతీయ పార్టీ, మా అధ్యక్షుడు మా అగ్రనాయకులు అక్కడ ఉంటారు. ఒకవేళ నేనేం వద్దట్లేదు, దానికోసం పోతూ దీనికోసం అని చెప్పకండి. అదే ఈయన ఓపెన్ కదా, ముఖ్యమంత్రి గారి పర్యటన ఓపెన్, షెడ్యూల్ ముందస్తుగానే వస్తుంది. ఈ రోజు క్రీడా శాఖ మంత్రులు కలిసినట్టు రానే వచ్చింది. రేపు ఏ మంత్రులు కలిసి కూడా షెడ్యూల్ బయటకు వస్తుంది. అంత మాత్రాన్ని మేము పోయిందే కేవలం అవును, ఒకవేళ పార్టీకి సంబంధించిన మీటింగ్ కూడా పోయేస్తారు తప్ప మీరు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, మీరు వెళ్ళి కలవరా, పార్టీ నాయకులు నడ్డా గారు కలిసి రారా? అంత మాత్రాన్ని మీరు ఇక్కడ వేరే విధంగా అనుకుంటామా? ఇప్పుడు
పోయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయడము, పార్టీ ప్రయోజనాలు, పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా కలవడం, పార్టీ పటిష్ట కోసం పనిచేయడం, రాబో రోజులు ఏ విధంగా శ్రీనివాసన్ నాన్నే కలవద్దంటలేను, కానీ మరి దాని వాడు కోసం పోయి దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి పోయినాం. ఈసారి వెళ్ళడం తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల అనుమతుల కోసమే మా ముఖ్యమంత్రి గారు 2 రోజులు అక్కడ ఉండి వివిధ పథకాలకు సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని రావాలని చెప్పని వారు వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ స్థాయిలో ఒక పని చేద్దాం, అనుమతి చేయండి. ఒక పని చేయండి, ప్రేమేందర్ రెడ్డి గారిని ఇదిగో మాకు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో ఒక 4 కేంద్రం వీటికి సహాయం చేసిందా లేదా అని ఒక 4 అంశాల గురించి అడగండి, వాటికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం వచ్చిందో అడుగుదాం. అదే ఇప్పుడు ఒక మెయిన్ సాగునీటి ప్రాజెక్టు సంబంధించి సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు సమ్మక్క సాగర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వారు అన్నారు కదా 962 టీఎంసీల మీద మీరు పైన ఉన్నారు, కట్టుకొని న్యాయం అభ్యంతరం, మనం కట్టుకొని సిద్ధంగా ఉన్నాం, ఆ అనుమతులు ఎందుకు ఆపుతున్నారు ఒకటి. రెండోది బనకచెర్లకు సంబంధించి ఈ రోజు ఎంత మొత్తుకుంటున్నాం, ఇప్పటికే ఎంపీలతో ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్ పెట్టినాము, ఆబ్జెక్షన్స్ కిషన్ రెడ్డి గారితో ఉండండి కలిసి వెళ్దాం, ఒక రోజు ముందు వేయించారు, ఎందుకు ముందు వాళ్ళు చచ్చింది ప్రజలకు ఇవ్వని వాళ్ళని చెప్పడం, ఇవ్వని సందర్భం. బనకచెర్లను ఇప్పుడు ఆపుతారా లేరా? ముందుగా మన నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు పక్కన పెడదాం. మిగులు జలాలలో మన వాటా పూర్తికి అయిన తర్వాత నికర జలాల్లో మనకు వాటర్ రావాలి, వరద జలాలకు మనకు వాటర్ రావాలి. తదుపరి మిగతా వాళ్ళు తీసుకుని మనకు అభ్యంతరం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కోపం లేదు, అక్కడ ఉన్న ప్రజల మీద మనకు కోపం లేదు. న్యాయంగా ఉన్న వాటర్ని వాడుకునేటువంటి క్రమంలో మీరు ఇంతకుముందు నేను అంటే ప్రయత్నం చేయాలి, సవతి తల్లి ప్రేమను చూపించేటువంటి ప్రయత్నం చేయవద్దు అనేది మేము కోరుతున్నాం. మీ ఆరోపణ చేస్తలేం, మీరు కలిసిపోలే ప్రయత్నం చేస్తున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి 4 అన్నదాల్లో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఫైనాన్స్ అనుమతులు విధిస్తే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి రాళ్ళ భూసేకరణ చేసి మీకు సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు దాంతో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కూడా మీరు గంగా నది ప్రక్షాళన చేసుకుంటారు, సబర్బన్ సంబంధించి చేసుకుంటారు, ఇక్కడ మూసీ నదికి వచ్చే వరకు ఎందుకు మీరు వెనుకపోతున్నారు చెప్పండి. ఈ మూసీ నది విషయంలో ప్రక్షాళనలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముందు ఎక్కడైతే పేదల ఇండ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి, మేము వద్దంటలేము. మీరు ఇప్పుడున్న యొక్క బ్యాంకును కరెక్ట్ గా చేసి దాంట్లో దాన్ని సరిగా చేసి ముందు దాన్ని స్వచ్ఛమైన నీరుగా మార్చండి. మార్చిన తర్వాత దాన్ని వైడనింగ్ చేయండి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఆలోచించొద్దు. నంబర్ 1 దానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నంబర్ 2 బనకచెర్ల విషయంలో మీరు ఏ విధమైన వైఖరి తీసుకున్నా దానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాలతోని సమావేశం 2 ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేస్తామని చెప్పింది. బహుశా 10వ తారీఖు లేకపోతే 2 సమయం అడిగి వాళ్ళు ఒక సిస్టమ్ లో వెళ్తారు, దానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3వ విషయం, మీరు ఎన్ని ప్రాజెక్టులు అంటే అన్ని ప్రాజెక్టులు ప్రారంభించండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మరి పూర్తి చేసే ప్రయత్నం, గతంలో 9 ప్రాజెక్టులు తెలంగాణలో సత్వర నీటి అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొని వాటిని పూర్తి చేయడం కోసం అనేక నిధులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఊరికే తాత్సర్యం చేసి చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది. మీరు కూడా అట్లా చేయకండి. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో, దక్షిణ భాగం విషయంలో మీరే అలైన్మెంట్ మార్చుకోవడం కోసం మేమే చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవసరం లేదని చెప్పి మాట్లాడిన వాళ్ళు మీరు. ఉత్తర భాగం విషయంలో ఇప్పటికే టెండర్లు పిలిచి అక్కడ అవి ఇప్పడానికి రెడీగా ఉన్నాయి. మిగతా భూసేకరణ పార్ట్ కనుక పూర్తయితే అవి ఇప్పి వెంటనే దాని వర్క్ స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నది. ఇది విషయం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పూర్తి విషయంలో సిద్ధంగా ఉంది. ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తూ 1 word లో చెప్తారా ఆది శ్రీనివాస్ గారు? కన్క్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఆచరణలో జరగాలని నా కోరిక. ఓకే, ఇప్పుడు ప్రేమేంద్రన్న గానీ, కిషన్ రెడ్డి బైసాబ్ గానీ, సంజయ్ అన్న గానీ, లేకపోతే భారతీయ పార్లమెంట్ సభ్యులు ఎవరైనా కానీ మేము తెలంగాణకు పునర్విభజన సంబంధించి తీసుకొని వస్తాము, లేకపోతే వీళ్ళు ఏది అడిగినా చేయడానికి సిద్ధము, వీళ్ళు ముందుకు వెళ్ళమనండి, అసలు వీళ్ళ పైసలు ఎక్కండి, ఇవన్నీ కాదు. ఆచరణలో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతి ఫైల్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, మేమందరం కూడా ఈ తెలంగాణ అన్ని రంగాలు ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఈ ఫెడరల్ ప్రభుత్వంలో మన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలు వాళ్ళ అధికారులు ఉన్న రాష్ట్రాన్ని ఒకలాగా, ఇక్కడ రాష్ట్రం ఒకలాగా చూడకుండా ముందుకు పోవాలని నేను కోరుతా ఉన్నా.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ శ్రీనివాస్ గారు, ఒక థ్యాంక్ యూ వెరీ విషయం, మచ్ ప్రేమేందర్. ఇది రాష్ట్ర ప్రభుత్వము తమ యొక్క హామీలు నెరవేర్చక లేక కేంద్ర ప్రభుత్వం మీద అవాండము కాలక్షేపం తప్పితే ఓకే, మరొకటి మీరు కాదు. అవాండాలంటున్నారు, వాళ్ళేమో అమలుపరుస్తున్నామే. సహకారాన్ని ఒకటి అందించండి, మేము కోరుకున్న సహకారాన్ని అందించండి తెలంగాణ కోసం అంటున్నారు. రేవంత్ చూద్దాం రెడ్డి మరి. ఒకటి అమలు ఇప్పుడు చేస్తున్నామే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పెద్దల దగ్గరికి ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయం గురించి వెళ్ళి మాట్లాడారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని అంటూ ఉన్నారు, కానీ ఇది ఆచరణలో జరగట్లేదు అని ఆది శ్రీనివాస్ అంటూ ఉన్నారు. మరి చూద్దాం ఇప్పటికైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మోక్షం లభిస్తుందా, తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న సాయం కేంద్రం దగ్గర నుంచి వస్తుందా అనేది.